మీ మిథున రాశి వారికి ఈ 2026 సెకండ్ హాఫ్‌లో బిగ్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఈ 2 ప్రిడిక్షన్స్ అసలు మర్చిపోవద్దు. సో, ఫస్ట్ ప్రిడిక్షన్ గనుక చూసుకుంటే మీ కెరియర్‌కి సంబంధించి. సో, ఈసారి అతిచార గురుడి గోచారం మూలాన ఈ యొక్క గురుడు సింహరాశిలోకి అక్టోబర్ 25న ఎంటర్ అవుతారు. సో, దాని యొక్క ట్రాన్సిట్ ప్రభావం వల్ల మీకు కెరియర్‌లో కొత్త ఆపర్చునిటీస్ అనేది రావడం అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దొరకడం అండ్ కాస్త ట్రావెల్స్‌కి సంబంధించిన వర్క్స్‌లో ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికి చాలా బాగా కలిసి రావడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ మీరేదైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటిది కావచ్చు అండ్ కొత్త కంపెనీస్‌లో ఏదైనా అప్లికేషన్స్ ఇవ్వడానికి కావచ్చు, జాబ్స్ అప్లై చేసుకోవడానికి కావచ్చు అండ్ స్టార్టప్ కంపెనీస్‌లో జాబ్స్ రావడానికి కావచ్చు చాలా మంచి అవకాశాలున్నాయి. సో, ఇలాంటివన్నీ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్టోబర్ 25 తర్వాత సక్సెస్ అవుతాయి. సో, గట్టిగా ప్రయత్నించండి. సెకండ్ ప్రిడిక్షన్ గనుక చూసుకుంటే మీ ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ వెల్త్‌కి సంబంధించి. సో, ఈ రాహుకేతు గోచారం డిసెంబర్ 5న మీకు కర్కాటక రాశిలోకి వచ్చి మీకు అది ద్వితీయ స్థానంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి అండ్ మీకు ఫైనాన్షియల్‌గా కాస్త అక్కడ వీక్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఏదైనా మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ లాంటివి కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ బయింగ్స్ లాంటివి కావచ్చు చేయాలి అనుకుంటే డిసెంబర్ 5 లోపల చూసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగా కలిసొస్తుంది. అండ్ డిసెంబర్ 5 తర్వాత వీలైనంత వరకు స్పిరిచ్యువల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. కేతు లవ్ స్పిరిచ్యువాలిటీ అన్నమాట. సో, ఈ జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇలాంటి మంచి ప్రెడిక్షన్స్ ఇంకా చాలా జాగ్రత్తలు, పరిహారాలు, చాలా మంచి విషయాలన్నీ కూడా లాంగ్ ఫార్మాట్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, దాని లింక్ అనేది కింద రిలేటెడ్ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే మన ఛానెల్‌లో ఉంటుంది. సో, విజిట్ చేసి ఛానెల్‌ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.